ప్రైవేట్ కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా సీట్లను ఇష్టానుసారంగా అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు సీట్లు ఇవ్వకుండా డబ్బులు ఇచ్చిన వారికి కేటాయిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీల అక్రమ దందాపై చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులు వస్తున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రైవేట్ కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల దందా విచ్చలవిడిగా సాగుతోంది. ఉన్నత విద్యామండలి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి గత నెల 31న అనుమతించింది. పలు కాలేజీలు ప్రవేశ ప్రకటనలు ఇచ్చి దరఖాస్తులు ఆహ్వానించాయి. ఆయా కాలేజీలకు వెళ్లిన విద్యార్థులకు చేదు అనుభవం ఎదురవుతోంది. సీట్లు ఎప్పుడో అయిపోయాయంటూ సెక్యూరిటీ సిబ్బందితో గెంటాయిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. దీనిపై ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. అధికారులు నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నాయి. ఈఏపీ సెట్ పరీక్ష ఫలితాలు రావడంతో సీట్ల వ్యాపారం జోరందుకుందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని కాలేజీల ఆగడాలు అరికట్టాలంటున్నారు విద్యార్థులు, పేరెంట్స్. యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అడ్మిషన్ల ప్రకటన వచ్చాక సీట్లు భర్తీ చేయాలి. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలి. మొదట జేఈఈ మెయిన్స్ ర్యాంకర్లకు, తర్వాత ఈఏపీ సెట్ ర్యాంకర్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంకా సీట్లు ఉంటే ఇంటర్లో మెరిట్ మార్కులను పరిగణలోకి తీసుకొని సీట్లు అలాట్ చేయాలి. యాజమాన్య కోటాలోని 30% సీట్లలో 15% సీట్లను ఇలా భర్తీ చేయాలి. అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ధారించిన మేరకు ఫీజు వసూలు చేయాలి. మరో 15% సీట్లను ప్రవాస భారతీయులు సిఫార్సు చేసిన విద్యార్థులకు కేటాయించాలి. ఈ కేటగిరీలో ఏడాదికి $5,000 ఫీజు వసూలు చేసుకోవచ్చు. కానీ కాలేజీలు ఈ నిబంధనలు గాలికి వదిలేసి వారికి నచ్చిన వారికి ఇష్టారాజ్యంగా లక్షల్లో సీట్లు అమ్ముకుంటూ దందా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలోని 175 ఇంజనీరింగ్ కాలేజీల్లో 156 ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలున్నాయి. వీటిలో మొత్తం 1,12,069 సీట్లున్నాయి. ఇందులో ప్రైవేట్ కాలేజీల్లోని సీట్లు 1.06 లక్షలు. ఈ సీట్లలో 30% యాజమాన్య కోటా కింద కాలేజీలే భర్తీ చేసుకుంటాయి. ఇందులో 20,000 సీట్లు కంప్యూటర్స్, అనుబంధ బ్రాంచ్లవే. వీటికి డిమాండ్ ఎక్కువ. ఈ సీట్లను కాలేజీని బట్టి 8 లక్షల నుంచి 20 లక్షల వరకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే 15,000 సీట్లను కాలేజీలు అమ్మినట్లు సమాచారం. 1,500 కోట్ల మేరకు దందా జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలపై ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవాలంటున్నారు విద్యావేత్తలు. మేనేజ్మెంట్ కోటా సీట్లను ఆన్లైన్లోనే భర్తీ చేసే విధానాన్ని తీసుకురావాలంటున్నారు. కాలేజీల తీరుతో అనేక మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందంటున్నారు. ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు సీట్లు కేటాయించకుండా వారికి నచ్చిన వారికి సీట్లు ఇచ్చే పద్ధతి సరికాదంటున్నారు విద్యావేత్తలు. ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు సరైన నిర్ణయం తీసుకోవాలంటున్నారు. అసలు ఈ అడ్మిషన్ ప్రక్రియ మీద ఒక కమిటీ, ఒక చైర్మన్ నియమించండి. ఆ చైర్మన్ నియమించి ఇంటెలెక్చువల్స్గా ప్రొఫెసర్లని, సీనియర్ ప్రొఫెసర్లని ఆ కమిటీలో భాగస్వామ్యం చేయండి. ఇవాళ అనేక మంది విద్యార్థి సంఘాలు అనేక విధమైన ఆరోపణలు చేస్తున్నారు. బట్ వాట్ అబౌట్ మేనేజ్మెంట్ అండ్ ఎన్ఆర్ఐ సీట్స్? అంటే మేనేజ్మెంట్కి ప్రభుత్వానికి మధ్య కమిటీ ఉంది, ఫీజు రెగ్యులేషన్ కమిటీ. అలాగే మేనేజ్మెంట్ కూడా ఎన్ఆర్ఐ కూడా కమిటీ ఎందుకు ఉండదండి? ఇంజనీరింగ్ కాలేజీల వ్యవహారంపై ఉన్నత విద్యామండలికి వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. నిబంధనలు అతిక్రమించి వ్యవహరిస్తున్న కాలేజీలపై చర్యలు తప్పవంటున్నారు ఉన్నత విద్యామండలి అధికారులు.